హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే బటర్‌ఫ్లై పార్క్, బర్డ్స్ పార్క్ అండ్ బోన్సాయ్ ప్లాంట్స్ అండ్ కేవ్స్. నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పక చూడాల్సిన ప్లేస్ అండి ఇది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇప్పుడు మనమైతే బటర్‌ఫ్లై పార్క్‌కి ఎంటర్ అయ్యే ముందు బటర్‌ఫ్లై యొక్క లైఫ్ సైకిల్ గురించి క్లియర్‌గా ఇక్కడ కళ్ళకు కట్టినట్లు ఒక్కొక్క పోస్టర్‌లో చూపించారండి. మనం స్కూల్ డేస్‌లో అయితే చదువుకుని ఉంటాం. బటర్‌ఫ్లై యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంది, అది ఎగ్ స్టేజ్ నుంచి లార్వా స్టేజ్, ప్యూపా స్టేజ్, అలాగే వింగ్స్ ఎలా ఫామ్ చేసుకుంటుంది, బటర్‌ఫ్లైగా ఎలా ఫామ్ అవుద్ది అన్నది మనం చూసే ఉంటాం. దాన్ని చాలా క్లియర్‌గా అయితే చూపించారండి. స్టూడెంట్స్‌కి అయితే చాలా యూజ్ అవుద్ది ఇది. అలాగే ఇప్పుడైతే మనం రియల్‌గా బటర్‌ఫ్లై పార్క్‌లోకి అయితే వెళ్తున్నాము. ఇదేనండి బటర్‌ఫ్లై పార్క్. లేదు కానీ నెంబర్ ఆఫ్ బటర్‌ఫ్లైస్ అయితే ఉన్నాయి. వీటిలో కొన్ని అయితే మనకు వీడియోలో కనిపించినండి, కొన్ని అయితే ఈ ఎండకి ఆ కలర్స్ కూడా కనిపించలేదు. వాటిని చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పుడు మనకి ఒక్క బటర్‌ఫ్లై కనిపిస్తే చాలు దాని వెనకాల పరిగెత్తేవాళ్ళం పట్టుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ బటర్‌ఫ్లైస్ అయితే ఉన్నాయి. అక్కడక్కడ ఇలాంటి వాటర్ ఫాల్స్ కూడా పెట్టారండి, చాలా బాగున్నాయి. ఇది బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ కలర్‌లో చాలా బాగుందండి. దీన్ని పట్టుకోవడానికి సరదాగా ట్రై చేశాం కానీ అదైతే మాకు దొరకలేదు. ఇప్పుడు మీరు చూసేదైతే బర్డ్స్ పార్క్. ఇక్కడైతే కొన్ని నెంబర్ ఆఫ్ బర్డ్స్, డక్స్, క్రేన్స్ అన్ని రకరకాలైతే ఉన్నాయి. అక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది, చాలా బాగుంది. దీంతో పాటు డిఫరెంట్ డిఫరెంట్ బోర్డ్స్ అయితే మేము చూసామండి. అవి ఒక్క ప్యారెట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. చూస్తానికి ప్యారెట్ లాగానే ఉన్నాయి కానీ దానిలో మ్యాక్సిమం 20 టైప్స్ అయితే మాకు కనిపించినాయి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వైట్ బోర్డ్ అయితే చాలా బాగుందండి. ఇవి ఒక్కటి కదా, రకరకాల రకరకాల చిన్న చిన్న డిఫరెన్స్తో చాలా రకాల బర్డ్స్ అయితే ఇక్కడ చూసాం. అసలు వీటిలో చాలా వరకు నేను చూడలేదండి. మహా అయితే 1 or 2 బర్డ్స్ అయితే నేను చూసుంటాను. మిగతా అన్నీ కూడా నాకైతే కొత్తగా అనిపించినాయండి. అసలు ఇవి మన దేశానికి సంబంధించినవి కాదేమో అనిపించింది. ప్రతి బర్డ్స్ కేజ్ పక్కన కూడా ఆ బర్డ్ నేము, అది ఏ దేశానికి సంబంధించిందని కూడా డీటెయిల్స్ అయితే రాసున్నాయి. టైం ఉంటే కనుక చూడొచ్చు. మేము 2 hours స్పెండ్ చేస్తేనే బర్డ్స్ చూస్తానికే సరిపోలేదండి. ఇప్పుడు ఇక్కడ మీకు చూపించేని ప్యారెట్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్, కానీ మన ప్యారెట్స్ కన్నా కూడా త్రిబుల్ సైజులో పెద్దది ఉంటుందండి. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. వీడియోలో మాత్రం మనకు అలా చిన్నగా కనిపిస్తున్నాయి. వాటి సౌండ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సడన్గా వింటే కనుక భయంకరంగా అనిపించింది అండి. అందుకే పెద్దవాళ్ళు అంటారేమో పిట్ట కొంచెం కోతగనమని. ఎంత టైం అయినా సరిపోదండి ఇక్కడ మనం స్పెండ్ చేయడానికి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ బర్డ్స్ని చూసి. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉందండి. గ్రే కలర్ బ్లూ కలర్ కలిపి నట్టుగా. తనపై అయితే పికాక్ ఉన్నట్టుగా ఉంది. డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ ఇంకో రకమైన డిఫరెంట్ కలర్ బర్డ్స్ కూడా ఉన్నాయండి. ఇవి ఫ్రీ బర్డ్స్ అని చెప్పి ఓపెన్ ఏరియాలో వదిలేశారు. అవి మన మీద నుంచి కూడా ఎగురుకుంటూ వెళ్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది అలా చూస్తుంటే. ఇప్పుడు మీ వీడియోలో చూస్తే కనిపిస్తుంది బర్డ్స్ ఎంత ఫ్రీగా అలా ఎగురుతూ కనిపిస్తున్నాయి. ఒక్కోసారి మన మీద కూడా వాళ్తున్నాయి అవి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడైతే ఈ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బర్డ్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా దగ్గరికి వెళ్ళి చూసినా సరే అవి భయపడట్లేదు, ఎగరట్లేదు. ఇప్పుడు మీకు చూపించే బర్డ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. చూస్తానికి పికాక్ లాగా పెద్ద టైల్ ఉంది కానీ ఆ టైల్ చూస్తే భయంకరంగా ఉంది. స్నేక్కున్న డిజైన్ లాగా అనిపించింది. ఇలా వాటి పక్కనే బోర్డ్స్ అయితే ఉన్నాయండి. వాటి ఏ దేశం, దాని నేమ్ ఏంటి అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే అండి, ఇవి ఆస్ట్రిచ్ బర్డ్. అది చాలా పెద్దగా ఉంటుంది. బర్డ్ అయితే కనుక మన హైట్లో ఉన్నట్టు ఉంటుందండి. వాటి యొక్క ఎగ్స్ అవి.
ఇప్పుడు మనం కలర్స్ అనే ఫ్లవర్ గార్డెన్కి అయితే వచ్చాం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అలాగే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. నాకు టైం లేక నేను కొన్ని ప్లాంట్స్ మాత్రమే వీడియో తీసుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికి మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. నందికి నా షాడో కూడా కనిపిస్తుంది. ఇలా రామోజీ ఫిలిం సిటీలో మ్యాక్సిమం చాలా చోట్ల ఇలా వాటర్ ఫాల్స్ అయితే పెట్టారు. చాలా బాగుంది. అలాగే అంబ్రిల్లా మోడల్లో కూలర్స్ లాగా, ట్రీస్ లాగా చాలా చాలా డిఫరెంట్ కూలర్స్ అయితే పెట్టారండి, వాటర్ స్ప్రింకిల్ అవుతున్నట్టు. ఈ కేవ్స్లో అయితే ఈ వాల్స్ మీద అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఈ రాతితోనే చెక్కారండి. ఆ చిత్రాలు అయితే చాలా బాగున్నాయి. ఇవి న్యాచురల్గా ఏర్పడిన కేవ్స్ అని చెప్పారు. లోపలికైతే చాలా దూరం ఉంది. ఈ వాల్స్ అంతా కూడా ఇలాగే చిత్రాలన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఒక స్నేక్ ఉంది. దాన్ని చూడగానే భయం వేసింది. బుస్ బుస్ మన రియల్ స్నేక్ ఏదో మీద పడినట్టుగా మేము భయపడ్డాము. కలర్ఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చాలా బాగుంది ఈ కేవ్స్ అయితే. ఇదైతే కేవ్స్ అవుట్ సైడ్ అండి. బుద్ధుడు పడుకున్నట్లుగా చాలా బాగుంది ఇదైతే. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికైతే మీరు బోన్సాయి గార్డెన్ అండి. చాలామంది మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా నచ్చుద్ది. ఈ బోన్సాయి చింత చెట్టు, మామిడి చెట్టు, వేప చెట్టు, డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా ఇలా చిన్న సైజులో బోన్సాయి చెట్టు మోడల్లో ఉన్నాయండి. అసలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇది మామిడి చెట్టు అండి. అంత పెద్ద మామిడి చెట్టు ఇంత చిన్నగానా అనిపించింది. చింత చెట్టు, మామిడి చెట్టు అన్నీ కూడా, ఇది చింత చెట్టు. చాలా బాగుందండి ఈ బోన్సాయి గార్డెన్ అయితే. టైం లేక మేము ఫాస్ట్గా చూసుకుని వచ్చామండి. ఒకవేళ చూడాలంటే 1 డే అయితే అసలు సరిపోదండి. 2 డేస్ ఉన్నా కానీ ఏదో చిన్నది మిస్ అవుతాం మనం, అంత బాగుంది.